ఓకే, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, మీరు వాటి పేర్లు చెప్పాలన్నమాట. ఓకేనా? ఇదేంటి? ఏంటి చెప్పాలి? ఏంటి? ఉల్లిపాయనా? మరి ఏంటి నాన్న? అందరికీ తెలుసు. ఉల్లిపాయ ఏం చేస్తాను నాన్న? నేను ఒక్కొక్కరిని అడుగుతాను. షారోని ఉల్లిపాయ ఏం చేస్తారు? కూర చేసుకుంటామా? తర్వాత మజ్జిగన్నం తింటాము, పెరుగన్నం తింటాము, ఉల్లిపాయ నంచుకుంటామా? తర్వాత వచ్చేసి ఇంకా ఉల్లిపాయ పకోడీ చేసుకుంటామా? చాలా చేసుకుంటాం కదా. అయితే మనకి కూరగాయల మీద కత్తుంది అన్నమాట. అనగా ఒక ఉల్లిపాయ అంత ఊరుందంట. ఎంత ఊరు? ఉల్లిపాయ అంత ఊరుంది. ఉల్లిపాయ అంత ఊరు. అందులో ఇవేంటి తెలుసా మీకు? ఏంటి? ముల్లంగి. క్యారెట్ లాగా ఉన్నాయి కానీ క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఈ ముల్లంగి ఏమో వైట్ కలర్ లో ఉంటుంది. చరణ్ ఇదేంటి నాన్న? ముల్లంగి. షార్ని ఇదేంటి? ముల్లంగి. మిథున్ ఇదేంటి నాన్న? ముల్లంగి. ఓకేనా? నాని నా మిథునే. అయితే ఈ ఉల్లిపాయంత ఊర్లో ముల్లంగంత ముసలమ్మ ఉందంట. ముల్లంగంత ముసలమ్మకి ఎవరు దొరికే తెలుసా? ఇదేంటి? వంకాయ. వంకాయ అయితే మనం ఏం చేసుకుంటాం? వంకాయని కూర వండుకుంటాం. ముల్లంగిని కూడా కూర వండుకుంటాం. అవునా? ఇవన్నీ కూరగాయలు కదా. అయితే వంకాయ అంత వజ్రం దొరికిందంట. ఎవరికి? ముల్లంగంత ముసలమ్మకి వంకాయ అంత వజ్రం దొరికిందంట. చరణ్ ఏం దొరికింది? వంకాయ అంత వజ్రం దొరికింది. అప్పుడు ముల్లంగంత ముసలమ్మ ఏం చేసింది? అందరు నా వైపే చూడాలి నాన్న. ఇదిగో ఇదేంటి చెప్పండి? గుమ్మడికాయ. గుమ్మడికాయ రసగుల్లా. ఇది గుమ్మడికాయ. పంపిన్. గుమ్మడికాయ. అంత గుడిసిందంట. అవును, గుమ్మడికాయ అంత గుడిసిందంట. ఎవరికి? ముల్లంగంత ముసలమ్మకి గుమ్మడికాయ అంత గుడిసిందంట. అయితే ఈ గుమ్మడికాయ గుడిలో ఏముంది? ఇదేంటి చెప్పండి? బీరకాయ. బీరకాయ ఏం చేసుకుంటాం? ఫ్రై చేసుకుంటాము, కూర చేసుకుంటాము. అవును కదా. ఏ రంగులో ఉంది బీరకాయ? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ లో ఉంది కదా. అయితే ఈమెకి ఈ గుమ్మడికాయ గుడిసెలో ముల్లంగంత ముసలమ్మకి బీరకాయంత బీరువా ఉందంట. బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రం దాచిపెట్టిందంట ముల్లంగంత ముసలమ్మ. అయితే ఇక్కడ చూడండి, ఇదేంటి? కూరగాయలు. ఏంటివి? అందరూ చెప్పాలి. దొండకాయ. దొండకాయ ఏ రంగులో ఉంది? గ్రీన్. చరణ్ ఇదే రంగులో ఉంది చెప్పు. మిథున్ ఇదే రంగులో ఉంది నాన్న. దొండకాయ ఎంత ఉంది? ఇంతే ఉంటది అన్నమాట. దొండకాయ దొంగ చూసి ఏం చేశాడు? వంకాయ అంత వజ్రాన్ని తీసుకెళ్లిపోయాడు దొంగతనంగా. అప్పుడు ముల్లంగంత ముసలమ్మ ఏం చేసింది తెలుసా? ఇదేంటి చెప్పండి? నువ్వు చెప్పొద్దు, మిగతా వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పు నాన్న. రోషన్ నువ్వు చెప్పు. బీరకాయ కాదు, ఇది పొట్లకాయ. అవి నువ్వు చెప్పు. పొట్లకాయ. అన్నిక అదేంటి? పొట్లకాయ. రసగుల్లా ఇదేంటి నాన్న? పొట్లకాయ. బోల్ బోల్ తు బోల్. పొట్లకాయ. నువ్వు చెప్పు నాన్న. పొదిక్కు. వెరీ గుడ్, వెరీ గుడ్. షారన్ నువ్వేంటిది చెప్పు. పొట్లకాయ. చరణ్ ఇదేంటి నాన్న? పొట్లకాయ. పొట్లకాయ ఎంత పొడవు ఉంటుంది? ఇంత పొడవు ఉంటుంది అన్నమాట కదా. మరి ఏ రంగులో ఉంది? అన్ని ఏ రంగులో ఉంది?
మరి ముల్లంగంత ముసలమ్మ ఏం చేసింది తెలుసా? ఎక్కడుంది ముల్లంగంత ముసలమ్మ? ఇదిగో ముల్లంగంత ముసలమ్మ వెళ్ళి ఇదిగో పొట్లకాయ పోలీసులు చెప్పిందంట. అప్పుడు ఆయన ఇదిగో పొట్లకాయ పోలీసు ఏం చేశాడు? ఇదేంటి జీడికాయ కింద ఉన్నాయి చూడండి, ఇవన్నీ జీడికాయలు, జీడిపప్పు అంటాం కదా. ఇవేమో ముంత మామిడికాయలు. ముంత మామిడికాయలకి కింద జీడికాయలు కాస్తాయి కదా. ఇది ఏ రంగులో ఉన్నాయి ముంత మామిడికాయలు? కలర్స్ తెలీదా? పచ్చిమిరకాయ కలర్ ఏ కలరు? 2 కలర్స్ ఉన్నాయి పచ్చిమిరకాయలు. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఇది రెడ్డా గ్రీనా? మరి మరి మీకు రెడ్ యాపిల్ రోజ్ రెడ్ అని చెప్పి రోజ్ చెప్తున్నాం కదా కదా. అవి కూర్చో కూర్చో అన్విక. ఇప్పుడు ఇది రెడ్ కలర్ లో ఉంది కదా నానా. అవి కూర్చో తల్లి. అయితే ఈ జీడికాయ జీవి వేసుకొని పొట్లకాయంత పోలీసు ఎవరు పట్టుకున్నాడు? దొండకాయ దొంగను పట్టుకున్నాడు. పట్టుకొని ఇదేం కాయ చూడండి, జాంకాయ. తిన్నారు మీరు ఎప్పుడన్నా? చేదుగా ఉంటది కదా, చేదుగా ఉంటుంది కదా జాంకాయ. తిన్నారు నాన్న, చేదుగా ఉంటది కదా జాంకాయ. చేదుగా ఉంటుందా? ఎలా ఉంటది? తీయగా ఉంటది. తిన్నావా? తినలేదా? మనం తెచ్చుకుందాంలే రేపు. ఓకే. అయితే ఈ జాంకాయ జైల్లో పెట్టి ఎవరిని? దొండకాయ దొంగ ఉన్నాడు కదా. దొండకాయ దొంగ ఎక్కడ ఉన్నాడు? దొండకాయ దొంగని పొట్లకాయ పోలీసు ఏం చేసాడు? జాంకాయ జైల్లో పెట్టి తాటికాయ తాళం వేసాడు. ఇదేం కాయ? తాటికాయ. రోషన్ సిట్ డౌన్. అభి సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఇదేం చేస్తాము? ఇది ఏ చెట్టుకు కాస్తుంది? తాటికాయ ఏ చెట్టుకు కాస్తుంది? తాటి చెట్టుకు కాస్తుంది. తాటి చెట్టుకి కాసిన తర్వాత అందులో ఫస్ట్ ఏం వస్తాయి తెలుసా? ముంజులు వస్తాయి. వైట్ ఉంటాయి కదా ముంజులు. తాటి ముంజులు తింటాం కదా మనము. ముంజులు వస్తాయి అన్నమాట. ముంజిన తర్వాత ఈ కాయ ముదిరిపోయింది అనుకో, ఇది పెద్దగా తాటికాయ అయిపోతుంది అన్నమాట. దీన్ని తీసుకొచ్చి మనము పొయ్యి మీద కాల్చామనుకో, అందులో నుంచి చక్కని రసం వస్తుంది. తింటా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. తాటి తాండ్ర అంటారు తాటికాయ. తర్వాత దీనిని భూమిలో పెడితే ఏమొస్తుంది? తాటి తీగలు వస్తాయి కదా. ఈరోజు కథ బాగుందా మరి? వెరీ గుడ్ నాన్న, మీరు బాగా చెప్పారు. క్లాస్ కొట్టుకోండి ఒకసారి.